అపర కోటీశ్వరులతో సముద్రపు అడుగునున్నటువంటి టైటానిక్ షిప్ ఏదైతే సినిమాల్లో బాగా ప్రచారమైంది కదా, అది చూడటానికి వెళ్ళిన వాళ్ళు ఆ మధ్యన చనిపోయారు. ఓషన్ గేట్ కుంభకోణం అని, లేకపోతే ఓషన్ గేట్ ఇంపాక్ట్ అంటారు. దాని మీద దర్యాప్తు తర్వాత ఇప్పుడు తాజా నిజాలు బయటపడ్డాయి. 2 ఏళ్ల క్రితం 5 పర్యాటకులతో ఓషన్ గేట్ అనే ప్రైవేట్ సంస్థకు చెందిన టైటాన్ మినీ జలాంతర్గామి న్యూ ఫౌండ్ ల్యాండ్ నుంచి బయలుదేరి వెళ్ళిన సంగతి తెలిసిందే. గంటల వ్యవధిలో దాని ఆచూకీ గల్లంతైంది. పాకిస్తాన్ బిలియనీర్ షహజాదా దావూద్ 48 ఏళ్ళు, ఆయన కుమారుడు సులేమాన్ 19 ఏళ్ళు, దుబాయ్లో ఉంటున్న బ్రిటిష్ వ్యాపారవేత్త హమీష్ హార్డింగ్, ఫ్రెంచ్ మాజీ నౌకాదళ అధికారి పాల్, ఈ యాత్ర నిర్వాహకుడు ఓషన్ గేట్ వ్యవస్థాపకుడు స్టాక్టస్ రష్ ఈ జలాంతర్గామిలో ప్రయాణించారు. అయితే పీడనం తీవ్రంగా పెరగడం వల్ల టైటాన్ పేలిపోవడంతో అందులోని 5 ప్రాణాలు కోల్పోయారు. ఆ సంగతి నిర్ధారించేందుకు కూడా కొన్ని రోజులు సమయం పట్టింది. చివరికి రిమోట్ కంట్రోల్ వెహికల్ సాయంతో మినీ జలాంతర్గామి శకలాలను గుర్తించినట్టు అప్పట్లో అమెరికా కోస్ట్ గార్డ్ వెల్లడించింది. టైటానిక్ ఓడకి సంబంధించి తాజాగా 488 మీటర్ల దూరంలో ఈ శకలాలను గుర్తించినట్టు పేర్కొంది. ఈ ఘటన తర్వాత ఓషన్ గేట్ సంస్థ తన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఇందులో ఫెయిల్యూర్ ఉంది అన్నటువంటి విషయాన్ని ప్రధానంగా తేల్చారు. ఈ శకలాలను చూసేందుకు 5 బయలుదేరినటువంటి దీని మీద 300 పేజీల నివేదిక బయటపడింది. ఓషన్ గేట్ సంస్థ భద్రతా విధానాలు తీవ్ర లోపభూయిష్టంగా ఉన్నాయని ఈ నివేదిక చెబుతోంది. రికార్డులో పేర్కొన్న దానికి వాస్తవ పరిస్థితులకు మధ్య అసమానతలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పింది. ఈ తరహా పరిస్థితులే జలాంతర్గామి వైఫల్యానికి ప్రధానమైనటువంటి కారణం అని తేల్చింది. టైటాన్ జలాంతర్గామి ప్రమాదానికి గురైనటువంటి తర్వాత సంస్థ పరిస్థితులు వివరించేందుకు కొందరు ఉద్యోగులు ముందుకు వచ్చారని, అయితే ఉన్నతాధికారులపై వేటు వేయడంతో మిగతా ఉద్యోగులు కూడా వాస్తవాలు వివరించేందుకు భయపడ్డారంటూ దర్యాప్తు అధికారులు చెప్పుకొచ్చారు.